పద్మశ్రీ అవార్డు గ్రహీత తెలంగాణ జానపద సాహితీ ముద్దుబిడ్డ దర్శనం మొగలయ్యకు మాజీ మంత్రి కేటీఆర్ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కేటీఆర్ నివాసంలో ఆయన్ను మొగలయ్య కలిసి ఆయన బాధలను పంచుకున్నారు. మొగలయ్య ఆరోగ్యం, యోగక్షేమాలపైన కేటీఆర్ ఆరా తీశారు. మొగలయ్య కంటిచూపు మందగించిందని, చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కేటీఆర్ గమనించి ట్రీట్మెంట్ చేయిస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో పూర్తి చికిత్సను అందించే బాధ్యత తీసుకుంటానన్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటాయించిన 600 గజాల స్థలం విషయంలో ఇబ్బందులు, కోర్టు కేసుల వివరాలను కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు మొగలయ్య. గత ప్రభుత్వం తనకు కేటాయించిన భూమిని కొంతమంది కబ్జాదారులు కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని మొగలయ్య ఆరోపించారు. అందులో ఇళ్లను నిర్మించుకుంటే ఇంటి గోడను కూలగొట్టారని, కోర్టులో కేసులు వేసి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు గత ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని కాపాడాలని కేటీఆర్కి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ల దృష్టికి తీసుకువెళ్లినా తనకు పరిష్కారం దొరకలేదన్నారు. తనకు అండగా నిలవాలని కేటీఆర్ను మొగలయ్య కోరారు. వృద్ధాప్య కళాకారులకు ఇచ్చిన 10,000 రూపాయల నెలవారీ పెన్షన్ కూడా సరిగ్గా రావటం లేదని మొగలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన కేటీఆర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. మొగలయ్యకు గత ప్రభుత్వం కేటాయించిన భూమి విషయంలో కొందరు వ్యక్తులు కోర్టులో కేసులు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని కలెక్టర్కు తెలిపారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించి మొగలయ్యకు న్యాయం చేయాలని కోరారు. అవసరమైతే మొగలయ్యకు ఎదురవుతున్న న్యాయపరమైన కేసులను ఎదుర్కొనేందుకు కూడా సాయం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ తమ కుటుంబానికి చేసిన సహాయానికి, తమ కష్టాలన్నీ తీర్చినందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. సార్ నాకు చేసినందుకు దేవుడి దయ వల్ల సంతోషంగా ఉండా, నేను చాలా మంచిగా ఉండా. కానీ ఇప్పుడు ఆ 10,000 కూడా వస్తలేవు సార్. అవి 4 నెలలకు 5 నెలలకు ఇస్తారంట. మొన్న కూడా పోయి అడిగిన. నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్. నా కళను గుర్తించి, నా కళ గుర్తించి ఆ టాంకి బండ కాడ పిలుచుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడి నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన. నా పుణ్యము తండ్రి ఆయనకు. నా పిల్లలు తరతరాలుగా మొక్కుతారు.